నమస్కారం. సీతానగరం మండలంలో కాతేరు నుండి సీతానగరం వరకు కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డుని కొందరు అన్యాక్రాంతం చేసి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఈ రోడ్డు పూర్తిగా కూడా ట్రాన్స్పోర్ట్ కోసం, ప్రయాణికుల సౌలభ్యం కోసం, వెహికల్ ఫ్రీ మూమెంట్ కోసం ఒక స్పీడ్ రోడ్డుగా నిర్దేశించబడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు గాను, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ దానికి సంబంధించినటువంటి నిర్మాణం కాను, ఇతరితర వాహనాలు తగు సమయంలో అక్కడ చేరుకోవడానికి సంబంధిత అధికారులు, ఇంజనీర్లు కూడా ఇన్ టైంలో అక్కడ చేరుకోవడానికి, మరీ ముఖ్యంగా స్కూల్ బస్సులు ఎగ్జామ్స్ టైమ్స్లో పిల్లలు నిర్ణీత సమయంలో స్కూల్స్కి ఎగ్జామ్స్ టైంకి చేరుకోవడానికి ఈ రోడ్డుని ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచాలని చెప్పి పబ్లిక్ అందరినీ కూడా, సమీప గ్రామ ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది. ముఖ్యంగా కొందరు రైతులు ధాన్యం, మొక్కజొన్నలు సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాటిని డ్రై చేస్తూ ఆ రోడ్డుని పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నారు, ఆక్రమణలు చేస్తున్నారు. ఆ రోడ్డు మీద ఒక ధాన్యపు రాశి గుద్దుకుని ఈ రోజున ఒక రెండు టూ వీలర్స్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఎవరైతే యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తితో పాటు ఆ యాక్సిడెంట్కి కారకులైనటువంటి ఆ ధాన్యపు రాశి యజమాని మీద కూడా ఈరోజు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దయచేసి అందరూ గమనించగలరు, ఆ రోడ్డు మీద ఎటువంటి ధాన్యపు రాశులు, అదేవిధంగా మొక్కజొన్నలు, వ్యక్తిగతమైనటువంటి ఇంప్లిమెంట్స్, గృహానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్, కట్టుబడికి సంబంధించినటువంటి బ్రిక్స్, సిమెంటు, ఇసుక ఏమీ ఉంచరాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరటం జరుగుతుంది.